ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపా కరికరములు కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మండల కాల ధ్యాన కాల కూడికలు మిమ్మలను ఆరాధిస్తున్న ప్రియులైన మీ పిల్లలను, కుటుంబాలను దీవించండి. ఈ ఆరాధన అంతటిలో మీ పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ఎదురు చూస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 179వ కీర్తన నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. నాయన్న రాగదే ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. నా ప్రాణధనమా, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్న రాగదే. నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి, నీ అంగ్రియుగము నిప్పుడు నాయాస తీరా చూతూ, నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఒక తోటలో పాట నాడు నీవు పడినా, సకల భ్రమలి చోట నికటమయ్యున్నట్లుగా, నీ తూర్పులతో దలంతో నకట నారాతి గుండె సకలం వైపోవునట్లు, నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. పరమాశ్చర్యముగాదా ఈలాటి ప్రేమ, ధరణిలోనున్నదా. చురుకౌ ముల్లుల పోట్లకొని శిరమున వంటి నీచపు పురుగు కొరకంది చెడుని, కరుణం దర్శింతు నేడు, నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఈ చకమిదిగాదు మిగులాదలపోయా, ముచ్చటదిరాదు అచ్చి వచ్చిన నాయవత, రూఢని ప్రక్క గ్రోచు గాయములోపలనే జోచిని ప్రేమ చూతూ, నాయన్న రాగదే. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. తల వంచి సిగ్గున నే చేయు నేరా, ములనెంతు నాలోన పలుమారు నీ గాయముల గెలికి నే శ్రమ పరచునా, కలదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొన్న,
యేసు తండ్రి నాయన్నారాగదే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 25వ సంకీర్తన 1వ వచనము నుండి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 25వ సంకీర్తన 1వ వచన ప్రారంభం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములు నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 10వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలము 25వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త వాక్య భాగాన్ని మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచన ప్రారంభం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖ పడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు, మరణమగు అంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగి తినేగాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం అనుకునే ఎడల నీ చిత్తము సిద్ధించుగాక అని ప్రార్థించి
తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను. ఏలియనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయనా. ఈ మండల కాల ధ్యాన కాల కూడికలో మీరు మాకిచ్చిన పరిశుద్ధ వాక్యమును బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని తండ్రి చదివిన నీ ప్రియులైన బిడ్డలు అందరి కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యాన్ని తండ్రి నాయనా ప్రభువా, ఇదిగో తండ్రి ప్రకటించటానికి నిలిచిన నీ సేవకుని మరుగుపరచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మండల కాల ఆరాధనలో 25వ దినము. మరి కుటుంబాలుగా విశ్వాసులుగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉన్నటువంటి కుటుంబాలకు యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమమే కదా? సంతోషానందాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఈవేళ చదివినటువంటి వాక్య భాగములో మన కొరకు ఇవ్వబడినటువంటి అంశము భారభరితము అనే అంశాన్ని మనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెబుతారా? భారభరితం. భారభరితము అనే మాట కొంచెం మనం విడగొట్టుకోగలిగితే మనకు బాగా సుపరిచితమైనటువంటి మాట భారము. భారము అనే మాట ఒక వేలో ఆలోచన చేస్తే బరువు అనే మాట మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భారము లేక బరువు అనే మాటకు ఆలోచన చేస్తే అది మోయలేనటువంటిది అనే అర్థాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ మాటకు ఇంగ్లీష్లో ఇవ్వబడినటువంటిది బర్డెన్సమ్ అనే మాట. బర్డెన్సమ్ అనే మాట మనకు ఇవ్వబడ్డాయి. ప్రియులారా, ఈ యొక్క అంశాన్ని ఈవేళ లేఖన భాగములో ఎక్కడ నుండి జ్ఞాపకం చేయబడింది అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనాన్ని మీరు తీసి చదువుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను. శిష్యుల యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయట అండి? భారముగా ఉండేను అనే మాట. అందుకని వేళ అంశము కూడా భారభరితము అనే మాట ఈవేళ మనకు ఒక అంశము లేక టాపిక్గా మనకు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. భారము అనే మాట జీవితములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది వారు ఇతరులతో చెప్పే మాట, జీవితం అంతా చాలా భారంగా ఉందండి, నా జీవితమే చాలా భారభరితమైనది. అలాగునే కుటుంబ జీవితము కొన్ని పరిస్థితుల్లో భారభరితమైనటువంటి పరిస్థితి. పిల్లల యొక్క విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు ఆలోచన చేస్తే చాలా
భారాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం. యవన బిడ్డలు వయసుకు వచ్చారు, చక్కటి విద్యావంతులు, కుటుంబ భారము పెరుగుతున్నటువంటి తరుణములో పోషణ కొరకు ఆలోచన చేస్తే ఉద్యోగ విషయాల్లో చాలా భారం అయిపోయింది. కొంతమంది అన్నింటిలో, అన్ని రీతులలో, అన్ని రకాలుగా చక్కగా వారు సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్లో వచ్చే ప్రాబ్లం వారికి ఉన్నటువంటి స్నేహితుల భారం. ఎందుకంటే ఆ స్నేహితులైన వారు కొంతమంది ఆ స్నేహితుని మీద అన్ని రీతిలలో వాలిపోయి భారంగా మారుతున్నటువంటి పరిస్థితులు. కొంతమంది వారి హృదయాలలో ఉన్నటువంటి ఆ హృదయ భారము ఇతరులతో పంచుకోలేనటువంటి భయంకరమైనటువంటి హృదయ భారం. వీటన్నిటితో కూడా ఆలోచన చేస్తే ఇన్ జనరల్ మనం మాట్లాడుకోగలిగితే అందరికీ ఉన్నటువంటి భారము పాప భారము. ఇలాగా ఇట్ ఈస్ ఇన్ ద సో మెనీ వేస్. చాలా రీతులలో భారము కొరకు మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. ఏదైనా ఎవరైనా ఒక గిఫ్ట్ కానీ లేకుంటే ఆహార పదార్థాలు కానీ వారు ఇచ్చినప్పుడు వాటిని క్యారీ చేయటానికి కూడా కొంతమంది అంటారు, అబ్బో చాలా బరువు ఉందండి, సో మచ్ వెయిట్, చాలా భారంగా ఉంది. భారం అనే మాటకు ఒక విషయం. పాత నిబంధన గ్రంథములో అమాలేకీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే తన ప్రజలు పక్షముగా ఆయన నిలవబడ్డాడు. ఆయన చేతులు ఎత్తినప్పుడేమో తన ప్రజలకు జయం వస్తుంది. ఆ చేతులు భారమైపోయి ఆ చేతులు దింపుతూ ఉంటున్నప్పుడు శత్రువులకు జయం వస్తున్నారు. కాబట్టి ఆ మోషే తన 2 చేతులు బరువెక్కి దిగిపోకుండా 2 చేతులు పట్టుకున్నటువంటి సందర్భం. కాబట్టి భారము అనే మాట ఇక్కడ మనకు ఆలోచన చేస్తూ ఉండగా ఈవేళ ఇవ్వబడినటువంటి వాక్యములో వేటి భారము అని మనం ధ్యానం చేయాలి. ఏది భారము కలిగి ఉన్నది అని యేసు ప్రభువారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేసుకుంటానికి తన శిష్యులతో వచ్చినట్లు వ్రాయబడింది. ఆయనకు భయంకరమైనటువంటి శోధన సంభవించే పరిస్థితులు. రాతివేతంతా దూరము వెళ్ళి ఆయన చేయించినటువంటి ప్రార్థన కఠోరమైన ప్రార్థన. ఆయన చెమట బిందువులు రక్త బిందువుల వలె మారిపోతూ ఉన్నాయి. నేను వచ్చే వరకు మీరు ప్రార్థన చేయండి అని గెత్సెమనే వనములో శిష్యులతో యేసు ప్రభు చెప్పి ఆయన వెళ్ళి 2-3 పర్యాయాలు వెనక్కి వచ్చినప్పుడట ఈవేళ అంశ ప్రకారంగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చక్కటి మాటలు మనకు వ్రాయబడ్డాయి. తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచాను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను. ఏమండి, ఈవేళ అంశము భారభరితము అంటే ఈవేళ టాపిక్లో మనం అర్థం చేసుకోవలసింది శిష్యులు వారి కన్నులు ఏ భారముతో నింపబడ్డాయి? నిద్రా భారముతో నింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఆయన ఆన్ ద హోల్ ఆయన సృష్టి యావత్తుకు ఇచ్చినటువంటి ఒక యూనివర్సల్ ఇన్విటేషన్ ఏంటో తెలుసా? నేను పై భాగంలో కొన్ని రకాలు భారాలు మీకు తెలియచేస్తాను.
ఏ భారముతో నీవు మోయలేక బాధపడుతున్నప్పటికీ కూడా కమచుమి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కానీ ఈ మండలకాల ధ్యానములో ఇవ్వబడిన అంశము భారభరితము. అనగా యేసు ప్రభు శిష్యులను ప్రార్థన చేయమని ప్రార్థన బాధ్యత అప్పగించి వెళితే వారి యొక్క కన్నులటండి ఏ విధంగా ఉన్నాయి? వారి కన్నులు భారముగా ఉండేను. వారి కన్నులు ఏ భారం? అది నిద్రాభారముగా వారి కన్నులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని 43వ వచనం అంటాడు, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండే. 2 మాటలు నిద్ర ప్లస్ భారము, నిద్రాభారం. అందుకని ఈవేళ అంశము భారభరితము. వారికి మెలకువగా ఉండుట భారభరితముగా అనిపిస్తూ ఉన్నది ప్రియులారా. దేని చేత వారు భారము కలిగి ఉన్నారు? నిద్ర చేత. వారికి నిద్ర వలన భారము కలిగినట్లుగా చూస్తూ ఉంటాడుగా. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజ జీవితంలో నిద్రపోమ్మని పిల్లలకు చెప్పినా, లేకుంటే పెద్ద వయస్కులుగా టేక్ రెస్ట్ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ సమయంలో వారికి నిద్ర రాదండి. కానీ నిద్ర ఎప్పుడొస్తుందో తెలుసా? దేవాలయములో వాక్యము వింటున్నప్పుడు, బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు. ది 3 things ఆర్ సర్టెన్. 3 విషయాలు కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ 3 ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా తప్పనిసరిగా వద్దు బాబు అంటే నిద్ర వస్తుంది, నవ్వు వస్తుంది కదా. ఏమండి, నిద్ర లేదు, నిద్ర రావటం లేదంటారు చాలా మంది వయస్కులు. ఈవేళ ఒక సూత్రాన్ని మనం అప్లై చేసుకుందాం. నిద్ర రాని వారు మందులు వాడక్కర్లే. 1, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 2వది 3వది ప్రార్థన చేసుకుందాం. తప్పనిసరిగా మంచి నిద్ర వస్తుందండి. ప్రియా దేవుని బిడలారా, శిష్యులకు ఎప్పుడు నిద్ర వచ్చిందంటే ప్రార్థన చేయండి. యేసు ప్రభు జీవితంలో దేర్ ఈజ్ ఎ క్రూషియల్ స్టేజ్. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఆయన పట్టుకోబోతున్నారు, చంపైపోతూ ఉన్నారు. దాన్ని ఎదుర్కొనే శక్తి పొందుకోవాలి. కానీ శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే, వారు నిద్రాభారము చేత ఉన్నారు కనుక వారు నిద్రిస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది. మానవుని జీవితంలో నిద్రాభారము కాదు, ఫిజికల్ బర్డెన్ అనేది ఫేస్ చేయటం కాదు, కానీ స్పిరిచువల్ బర్డెన్ అనేది కావాలి. ఆత్మల భారము కావాలి. ఎంతమందిని నేను రక్షణలో నడిపిస్తున్నాను? ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఓ మంచి తలంపని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 121వ కీర్తన 4వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మన దేవుడు కునికే దేవుడు, నిద్రపోయే దేవుడు కాదు. కానీ తన పిల్లలమైన మనం ఏం చేస్తున్నామంటే నిద్రపోతున్నటువంటి పిల్లలముగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయం 46వ వచనములో ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? లేచి ప్రార్థన చేయండి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఇట్స్ యువర్ ప్రివిలేజ్ టు ప్రే. దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రార్థన చేయాలి. బిల్లీ గ్రహం గారు అంటాడు, ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. ప్రేయర్ గివ్స్ us విక్టరీ. మన జీవితాలకు గొప్ప విజయాన్ని ఇస్తుంది ప్రియులారా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనములో
ఐతుకట 3వ అంతస్తులో కిటికీల్లో కూర్చొని అతడు నిద్రిస్తూ పైనుండి క్రిందకు పడి చనిపోయాడు అని దేవుని యొక్క వాక్యం. నేను ఎక్కువ వివరించటం లేదు దీన్ని. మరణానికి కారణం నిద్ర అని ఒక మాటలో తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఇతరుల వలె నిద్రపోవద్దు, మెలకువగా ఉండండి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, పగటి పూట కాదు. నాకు తెలుసు, నిద్ర కొరకు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని కళ్ళు నా కళ్ళల్లో ఉంటాయి, కొన్ని ఫోటోలు నా కళ్ళల్లోకి వస్తాయి. ఐ నో ఎవ్రీథింగ్. ఎవరు ఏ పరిస్థితుల్లో నిద్రపోతూ ఉంటారు. డజంట్ మ్యాటర్, దాని కొరకు ఆలోచన కాదు. కానీ ముగింపుగా ఒక్క మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఒక పెద్ద గొర్రెల మంద ఉంది. ఆ మంద దగ్గర గొర్రెల కాపరి నాట్ ఓన్లీ అవర్స్, 24 hours టుగెదర్ తానట కాపలా కాస్తూ ఉంటాడు. ఒక దొంగ అనేక పర్యాయాలు వచ్చాడు ఆ మందలో గొర్రెలు దొంగలించాలని, కానీ ఎప్పుడు కాపరి కాపలా ఉంటున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ భర్తకు రెస్ట్ వద్దా, భోజనం వద్దా అంటే భార్య అంటుందంట, గడ్డం కింద ఆ యొక్క వంకర కర్ర పెట్టుకుని అతడు తలవాల్చుకుని ఉంటాడు కదా అంటే అవును అని చెప్పినప్పుడు భార్య అంటుందంట, 24 గంటలు ఆ వంకి కర్ర గడ్డం కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాడు. చూచిన వాళ్ళు కాపలా కాస్తున్నాడు అనుకుంటారు అని ఒక చిన్న క్లూ అవి చెప్పినప్పుడట, ఓకే ఇట్స్ బెటర్ అనుకున్నాడు. మంచి క్లూ దొరికింది అనుకున్నాడు. మరలా ఈ గొర్రెల మంద దగ్గరికి వచ్చి ఒక గొర్రెను 2 గొర్రెలను తీస్తే ఏముంది, ఎన్ని గొర్రెలు తీస్తా ఉన్నప్పటికీ కూడా అతను లేవటం లేదట. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, కాపరి బాధ్యత మేల్కొని గొర్రెలకు ప్రాణహాని కలుగకుండా, ఎవరు దొంగ దోచుకోకుండా కావలి కాయవలసినటువంటి బాధ్యత కాపరికి ఉంది. కానీ కాపరి ఏం చేస్తాడంటే, తన సొంత గొర్రెలను విడిచి తను నిద్రపోతూ ఉంటుండగా మంద ఖాళీ అయిపోయిందనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మండల కాలం 40 దినాలు శిలువ యాత్రలో మనం ప్రయాణము చేస్తున్నాం. శిలువను కేంద్రంగా చేసుకున్నాం. శిలువలో వేలాడే యేసు వైపు చూస్తా ఉన్నాం. నువ్వు మేల్కొని ప్రార్థన చేస్తున్నావా, లేకుంటే నీవు నిద్రలో ఉన్నావా? ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిద్రమత్తు చింకిరి గుడ్డలు ధరిస్తుంది. దారిద్ర్యము వచ్చినప్పుడు దోపిడీగడు వాడి దగ్గరికి వస్తాడనే వాక్యం హెచ్చరిక చేస్తుంది. నిద్ర పోయేటప్పుడు మనము నిద్రపోవాలి. కానీ క్రైస్తవ జీవితములో, భౌతికపరమైనటువంటి జీవితంలో కాదు, ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు విషయంలో మనం ఏ విధంగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ కన్నులు నిద్రాభారముతో ఉన్నాయి కాబట్టి మీరు పండుకొన. మన జీవితాల్లో ఎప్పుడు మెలకువ కలిగి మనం ప్రభుని ఆరాధించటానికి, స్తుతించటానికి, నిద్రాభారాన్ని దూరపరుచుకొని ప్రభువుతో ప్రయాణం చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరిచ్చినటువంటి నాయన ఈ అంశాన్ని దీవించి, మేము ప్రభువా ఇదిగో తండ్రి నిద్రపోక, నిద్ర భారము కలిగి ఉండక, నిద్రలో మేము నష్టాన్ని నాయన మేము ప్రభువా మరి పొందుకోకుండా మేలుకరమైన మార్గంలో ఉండటానికి, నిద్రాభారమును తండ్రి దూరపరుచుకొని నిత్యము నీ సన్నిధిలో నీకు స్తుతులు చెల్లించడానికి కృపొచ్చాయి. ఆరాధిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి రక్షించండి. యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం అనేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము,
శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుబడి సంరక్షించి కాపాడునుగా. ఆమేన్. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తోడిచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై. నీ కొరకే, నా కొరకే